ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉధృతంగానే సాగుతోంది. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతూనే ఉంది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన పౌర విమానం ధ్వంసమైంది. దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించిన ఇరాన్ గల్ఫ్ దేశాల నుంచి అమెరికాను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. మొదటి విడత దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయని, 5 నుంచి 6 సార్లు వరుసగా దాడులు జరిగాయని స్థానికులు వెల్లడించారు. పొరుగును ఉన్న కరాజ్ నగరంలో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు లెబనాన్ లోని హెజ్బొల్లా లక్ష్యంగానూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. బెకా వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వెంటనే కరౌన్ పట్టణానికి ఉత్తరం వైపు వెళ్లాలని సూచించింది. దక్షిణ దిశగా ఎలాంటి కదలికలు ఉన్నా ప్రాణాలకే ముప్పు అని ఐడిఎఫ్ ప్రతినిధి హెచ్చరించారు. ఇరాన్లోని మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన దాడిలో భారత్కు రావాల్సిన ఒక పౌర విమానం ధ్వంసమైనట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. దెబ్బతిన్న విమానం మహన్ ఎయిర్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. మానవతా సహాయ చర్యల్లో భాగంగా ఈ విమానం మషద్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సమయంలో అమెరికా వైమానిక దాడుల కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ దాడితో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. తమ గగనతలంలోకి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న శబ్దాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడం వల్ల వస్తున్నవేనని ప్రజలు భయాందోళన చెందవద్దని కోరింది. అటు మధ్య ప్రాచ్యం నుంచి అమెరికా బలగాలను వెళ్లగొట్టే సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సౌదీ అరేబియాకు పిలుపునిచ్చారు. సౌదీని తమ సోదర దేశంగా భావిస్తామని, తమ పోరాటం కేవలం దురాక్రమణదారులపైనేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా ఉన్న ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితికి చెందిన 3 శాంతి పరిరక్షకులు మరణించారు. బనీ హయాన్ సమీపంలో జరిగిన పేలుడులో తమ వాహనం ధ్వంసమై సిబ్బంది మృతి చెందారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తెలిపారు. ఇందుకు నిరసనగా భద్రతా మండలి రేపు అత్యవసరంగా సమావేశం కానుంది.